జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి 1,78,950 కోట్లతో వివిధ సంస్థలతో ఒప్పందం కుదరడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ పై ఫైర్. ఎక్కడైతే స్త్రీలకు గౌరవం ఉంటుందో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జాతీయ బాలికల దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, తిరిగి ఎక్కడికి వెళ్తారో తెలియదు. కుంభమేళాలో ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అఘోరాలు, నాగసాధువులు, ఎందరో మహానుభావులపై జీటీపీఎల్ K6 స్పెషల్ స్టోరీ. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఢిల్లీలో భేటీ అయిన ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పీయూష్ గోయల్. అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలి. కామారెడ్డి పట్టణంలోని 36వ వార్డులో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత అల్పాహారం పంపిణీ చేస్తున్న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం. నగరంలోని మాధవనగర్ SSR డిస్కవరీ స్కూల్లో ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం. ఆడి పాడి సందడి చేసిన విద్యార్థులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. సింగపూర్ దావోస్ పర్యటనలను విజయవంతం చేసి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ నేతలు, కార్యకర్తలు కొనియాడారు. దావోస్లో 1,78,950 కోట్ల పెట్టుబడులపై వివిధ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గత పర్యటనలో 40,232 కోట్ల పెట్టుబడులు రాగా ఈసారి 4 రెట్లు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపు 50,000 ఉద్యోగాలు రానున్నాయి. మొత్తం 20 సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని స్వదేశానికి విచ్చేసిన టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, షాప్ చైర్మన్ శివసేన రెడ్డికి శంషాబాద్ ఎయిర్పోర్టులో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ఢిల్లీలోని తన కార్యాలయంలో ఎంపీ అరవింద్ ధర్మపురి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా ఎన్నికైన పల్లె గంగారెడ్డికి కేంద్ర మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. దశాబ్దాల కల సాకారమైనందుకు పసుపు రైతుల సంక్షేమానికి తోడ్పడాలని చైర్మన్కు మంత్రి సూచించారు. అలాగే పసుపు ఎగుమతులు, మార్కెటింగ్, పలు అంశాలపై వారు చర్చించారు. బోర్డు విధి విధానాలు, డైరెక్టర్లు, సభ్యుల ఎంపిక తదితర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని త్వరలోనే ప్రకటిస్తామని మంత్రి తెలిపారు. తనను జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నియమించినందుకు పల్లె గంగారెడ్డి మంత్రికి ధన్యవాదాలు తెలిపి సన్మానించారు. వారి వెంట బీజేపీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మోరేపల్లి సత్యనారాయణ ఉన్నారు. బారస గత 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బారస ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులు పెద్దగా ఏమీ లేవని చెప్పారు. ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దావోస్లో ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్లడం వల్లే పెట్టుబడిదారులకు నమ్మకం కుదిరిందని, తెలంగాణ పెవిలియన్ రద్దీగా మారిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయన్నారు. మమ్మల్ని విమర్శించే ప్రతిపక్షాలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. ప్రజలను మభ్యపెట్టడం, ఆచరణ సాధ్యం కాని హామీలివ్వడమే బారస పని అన్నారు. గత ప్రభుత్వ పాలనతో నెలకు 6,500
కోట్ల వడ్డీ కడుతున్నామన్నారు. మంచి పనులు జరుగుతున్నప్పుడు ప్రశంసించడం నేర్చుకోండన్నారు. తాజాగా రాష్ట్రానికి రానున్న పెట్టుబడులతో 50,000 నుంచి 75,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. విదేశీ పర్యటన దిగ్విజయంగా ముగించుకొని తెలంగాణకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కలిసి అభినందించారు. విదేశీ పర్యటనను విజయవంతంగా చేసి పెట్టుబడులు ఉద్యోగాలతో తిరిగి వచ్చిన ముఖ్యమంత్రిని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కలిశారు. శుక్రవారం రోజున మధ్యాహ్నం విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని 1,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులు 49,550 ఉద్యోగాలతో తిరిగి వచ్చిన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూచించారు. ఇందూర్ నగరంలోని 28వ డివిజన్ గాజుల్పేట్ ప్రజాపాలన వార్డు సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తామని మొదటి విడత కింద జాగా ఉన్న లబ్ధిదారులకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని స్వాగతిస్తున్నామన్నారు. డివిజన్ల వారీగా జరిగే లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుండి వచ్చిన జాబితాలో అవకతవకలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని వాటిని వార్డు సభలో అధికారులు కమిటీ సభ్యులు సరిచేయాలని అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పార్టీలకు అతీతంగా ప్రజలకు అందించాలన్నారు. అర్బన్ నియోజకవర్గంలో గత 10 ఏళ్ల నుండి ఒక్క ఇల్లు కూడా అర్హులైన వారికి చెందలేదని రాష్ట్ర ప్రభుత్వం 3,500 ఇళ్లతో పాటు మరో 3,500 ఇండ్లు కేటాయించి జాగా లేని వాళ్లకు ప్రభుత్వ స్థలంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొత్త రేషన్ కార్డు లేక చాలా మంది గరీబోళ్లు సంక్షేమ పథకాలకు దూరం అయ్యారన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చే ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు ప్రామాణికం కాబట్టి అర్హులైన వారందరికీ ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేయాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరిగా పేరుకు మాత్రమే పథకాలు ప్రవేశపెట్టకుండా త్వరితగతిన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలాగే ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశంతో కేవలం లబ్ధిదారుల ఎంపిక జాబితాకే పరిమితం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలనుకుంటే ప్రజల తరపున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్, స్థానిక కార్పొరేటర్ ఇల్లెందుల మమతా ప్రభాకర్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మహిళకు 2,500 రూపాయలు అని చెప్పింది, యువకులకు చెప్పింది, రైతులకు చెప్పింది, హెచ్సిలకు చెప్పింది. ఇవన్నీ కూడా హామీలు మనకు రావాలి అంటే రేషన్ కార్డు అవసరం. కనుక ఈ ప్రభుత్వము రేషన్ కార్డు ప్రక్రియ చేపట్టడం అనేది నిజంగా చాలా సంతోషమైన విషయము. ఈ సందర్భంలో కూడా మీరంతా కూడా ప్రభుత్వానికి చప్పట్లతో మీరు ధన్యవాదాలు చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ నేను ఎమ్మెల్యేగా వచ్చిన మీ సమస్య కానీ బీజేపీ ఎమ్మెల్యే కాదు, బీజేపీ ఎమ్మెల్యే అయినా కానీ నాకు అభివృద్ధి ముఖ్యం. 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు ఎయిర్పోర్ట్ లో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గాంధీ భవన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్లు ఉందన్నారు. వీరు తీసుకొచ్చిన పెట్టుబడుల సంఖ్య మొదటి దఫా 2014 నుండి 2019 వరకు విదేశాల నుండి ఎలాంటి పెట్టుబడులు రాలేదన్నారు. రెండో దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత 25,750 కోట్లు మాత్రమే విదేశాల నుండి పెట్టుబడులు తీసుకువచ్చారని మహేష్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమేనంటూ కేటీఆర్ కు మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. స్పాట్ మేము 13 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో 178,950 కోట్లు విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. స్పాట్ ఇంత గొప్పగా ప్రజాపాలన చేశామని చెప్పుకునే నాయకుడు ఆధ్వర్యంలో దాదాపు 5 ఏళ్లు ఈ రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులు 0 మాత్రమే. 2020లో 500 కోట్లు మాత్రమే. 2021 సునామీ మనకి కరోనా ఇదంతా ఉండింది కాబట్టి ఓకే. 2022లో వచ్చింది 4,250 కోట్లు మాత్రమే. 2023లో వచ్చింది 21,000 కోట్లు మాత్రమే. అన్నీ కలిపితే 25,750 కోట్లు మాత్రమే. ఘనమైన పాలన చేశామని చెప్పుకునే కేసీఆర్, కేటీఆర్, నేను ఇవాళ ప్రజల ద్వారా మీ ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నాను. మీరు ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు చర్చకు సిద్ధము. మీరు 5 ఏళ్ళ తెచ్చిన విదేశీ పెట్టుబడులు 25,750 కోట్లయితే మేము కేవలం 2 ఏళ్లలో
పోయిన సంవత్సరం 40,232 కోట్లు ఆల్రెడీ 18 సంవత్సరాలు గ్రౌండ్ అయినాయి. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 1,78,000. ఒలింపిక్ పథకాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పోటీలు నిర్వహిస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం మహిళా డిగ్రీ కళాశాల మైదానంలో వైద్యురాలు కవితారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఖేలో ఇండియా అస్మిత అండర్-15 బాలికల ఫుట్బాల్ పోటీలను గురువారం ప్రారంభించారు. నోడా చైర్మన్ కేశవేణు మాట్లాడుతూ గత ప్రభుత్వం క్రీడా మైదానాన్ని కూల్చి వ్యాపార సముదాయాలు నిర్మించాలని చూసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల్లో స్టేడియాలు పునరుద్ధరించి ఆటలకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. అనంతరం హ్యాండ్బాల్ జాతీయ స్థాయిలో బంగారు పథకం సాధించిన క్రీడాకారిణి అంజలి పీటీ అజ్మత్ను సన్మానించారు. బాస్కెట్బాల్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి, మహిళా ఫుట్బాల్ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఫాల్గుణ, ఒలింపిక్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిల్ నర్సయ్య, క్యారమ్స్ ప్రతినిధి సంతోష్ కుమార్, ఫారూక్ అలీ, జావిద్, శిక్షకుడు నాగరాజు పాల్గొన్నారు. ఫుట్బాల్ అంటే నిజామాబాద్ కు ఈరోజు ఒక టీంని పాటు ఒక ఇన్స్పిరేషన్. కవితారెడ్డి గారు గుర్తుకొస్తా ఉన్నారు. తెలంగాణలో ఎక్కడ కూడా నిజామాబాద్ ఫుట్బాల్ అంటే కవితారెడ్డి గారు, వారికి మరియు రాజేంద్ర అన్న స్పోర్ట్స్ అంటేనే రాజేంద్ర అన్న. నాట్ ఓన్లీ ఫుట్బాల్, ఏ ఈవెంట్కి అయినా కానీ నేనున్నా, తనకు ఎంతమంది బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ స్పోర్ట్స్ అంటే అవన్నీ పక్కన పెట్టేసి దాంట్లో పాల్గొంటాడు. అది వారికి ఉన్న గొప్పతనం. అది రాజేంద్ర రెడ్డి గారికి మరియు ఫుట్బాల్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఫాల్గుణ గారికి. మహిళా శిశు దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పోర్ట్స్ గ్రౌండ్ నుండి న్యూ అంబేద్కర్ భవన్ వరకు విద్యార్థినులచే ర్యాలీ ప్రదర్శన నిర్వహించిన అనంతరం ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించి తదుపరి న్యూ అంబేద్కర్ భవన్లో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొని ఆడపిల్లలు, మహిళలు అంటే గతంలో చిన్న చూపు చూసేవారని, ప్రస్తుతం ప్రభుత్వాలు ఆడపిల్లలు, మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రారంభించడం వల్ల అంట్లు తోమే స్థాయి నుండి అంతరిక్షానికి వెళ్లే స్థాయి వరకు ఎదిగారని, బాల్య వివాహాలు అరికట్టడంలో ఇంకా ఎక్కువ సమన్వయంతో పనిచేయాలన్నారు. నగర మేయర్ దన్ను నీతు కిరణ్ మాట్లాడుతూ ఆడపిల్లలు, మహిళలు ఎదగడానికి కుటుంబ సభ్యుల సహకారం చాలా అవసరమన్నారు. మహిళా కమిషన్ మెంబర్ సూదం లక్ష్మి మాట్లాడుతూ పిల్లలకు ఫోన్లు దూరంగా పెట్టాలన్నారు. జిల్లా సంక్షేమాధికారి ఎస్ రసూల్ బి మాట్లాడుతూ యూనిసెఫ్ నివేదిక ప్రకారం 18 సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలకు 40% పెళ్లిళ్లు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్సి, మల్లారం మానవతా సదన్, విజయ పబ్లిక్ స్కూల్, మైనార్టీ వెల్ఫేర్ పాఠశాలల నుండి వచ్చిన విద్యార్థినులు ఆడపిల్లల, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై, అన్యాయాలపై చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకర్షణగా కనువిందు చేశాయి. భవిష్యత్తులో ఇంకా వైభవంగా చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. ఎందుకంటే స్త్రీయే ప్రథమం, స్త్రీ లేకుంటే పుట్టుకనే లేదు. దాన్ని ఒక సందేశంగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వము ముందుకెళ్తా ఉంది. మరొకసారి ఈనాటి ఇంత చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, కండక్ట్ చేస్తున్న పెద్దలకు. ఇందూర్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధే నా బాధ్యత అని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ అన్నారు. నగరంలోని 16వ డివిజన్ దుబ్బ, 17వ డివిజన్ రాజీవ్ నగర్, 39వ డివిజన్ గౌతమ్ నగర్, 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్ తో పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14వ ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్ కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగా నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్ నిర్మాణ పనులకు నేడు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇందూరు నియోజకవర్గంపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు 100 కోట్లు మంజూరు చేయాలని ఇన్ఛార్జి మంత్రి జూపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించి నియోజకవర్గ అభివృద్ధికి 100 కోట్లు విడుదల చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 16వ డివిజన్ పంచరెడ్డి ప్రవళిక, 17వ డివిజన్ మాయవర్ సవిత, 39వ డివిజన్ నిత్యంగ్ లత, 39వ డివిజన్ నిత్యంగ్ లతా కృష్ణ, 41వ డివిజన్ బోరుగుల ఇందిరా వినోద్, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇందూరు నగరంలో 14th ఫైనాన్స్ మిగులు నిధుల నుండి ఏదైతే డివిజన్కు 10 లక్షల రూపాయలు ఈరోజు 4 డివిజన్లలో రోడ్ల గురించి, డ్రైనేజ్ గురించి భూమి పూజ చేయడం జరిగింది.
4 డివిజన్లలో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారితో కలిసి మరియు మున్సిపల్ అధికారులు ఆ గల్లీ పెద్దలు పాల్గొనడం జరిగింది. మొదటగా 16వ డివిజన్లో పంచారెడ్డి స్థానిక కార్పొరేటర్ పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మరియు 17వ డివిజన్ మాయావార్ సవిత రాజు వారి తండ్రి గారైన సాయిరామ్ గారు, అదేవిధంగా 39వ డివిజన్లో నిత్యన్ లతాకృష్ణ మరియు 41 డివిజన్లో బూర్గుల ఇంద్ర వినోద్ గారి ఆధ్వర్యంలో స్థానిక ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 2 నెలల క్రితము మున్సిపల్ నుండి జనరల్ ఫండ్ ద్వారా 10 లక్షల రూపాయల రోడ్డు డ్రైనేజ్ పనులు మరియు ఇప్పుడు 14th ఫైనాన్స్ నుండి 10 లక్షల రూపాయలు ప్రతి డివిజన్కు. త్వరలోనే TUFIDC ద్వారా ఏదైతే సెప్టెంబర్ 2023 రిలీజ్ అయిన TUFIDC ఫండ్ కూడా డివిజన్కు ₹1 కోటి. అనాది కాలం నుండి హిందూ ధర్మంలో స్త్రీకి ప్రత్యేక స్థానాన్ని ఇచ్చి గౌరవిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేర్కొన్నారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా న్యూ అంబేద్కర్ భవన్లో శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ అనాది కాలం నుండి హిందూ ధర్మంలో స్త్రీకి ప్రత్యేక స్థానం కల్పించి గౌరవిస్తున్నామన్నారు. యత్య నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో గౌరవింపబడుతుందో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటాయన్నారు. అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారని అన్నారు. ఏ స్త్రీ ఇంట్లో సంతోషంగా ఉంటుందో ఆ ఇల్లు సకల సౌభాగ్యాలతో విరాజిల్లుతుందని అన్నారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే ఇంటికి బరువులా భావించే రోజుల నుండి ఆడబిడ్డ పుడితే ఇంటికి వెలుగు అనే భావించే స్థాయికి చేరుకున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ బీజేపీ పాలన వచ్చాక దేశవ్యాప్తంగా బాలికల సంరక్షణ, విద్య, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదల కోసం వారి అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యేక పథకాలను తీసుకురావడం జరిగిందన్నారు. సుకన్య సమృద్ధి యోజన పథకం ద్వారా 10 ఏళ్లలోపు బాలికలకు ఆర్థిక భరోసాగా కుటుంబంలో 2 ఆడపిల్లలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లబ్ధిదారులు చెల్లించే మొత్తానికి 8.20% వడ్డీ తిరిగి కేంద్ర ప్రభుత్వం పిల్లల చదువుల సమయంలో, పెళ్లి సమయంలో పెద్ద మొత్తాన్ని చెల్లిస్తుందన్నారు. బేటీ బచావో బేటీ పడవో, ఆడపిల్లలను రక్షిద్దాం, ఆడపిల్లలను చదవనిద్దామనే నినాదంతో వారిలో అక్షరాస్యత పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తుందన్నారు. అటల్జీ కాలంలోనే సర్వశిక్ష అభియాన్ ద్వారా ఉచిత విద్యకు కృషి చేశారని గుర్తు చేశారు. బాల్య వివాహాలతో గత సంవత్సరం చూస్తే ఇందూరు జిల్లాలో దాదాపు 34% జరిగాయని, వాటి నిర్మూలనకు అధికారులు, సంఘ సంస్కర్తలు అందరూ కృషి చేయాలని, ముఖ్యంగా తల్లిదండ్రులు అవగాహన కల్పించాలని సూచించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కడుపులోని బిడ్డను చంపుకునే భ్రూణ హత్యలు కూడా తగ్గాయన్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు పోషణ్ మహా ద్వారా పౌష్టికాహారాన్ని కేంద్రమే అందిస్తుందన్నారు. స్త్రీలు రాజకీయంగా కూడా వారికి సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చిన ఘనత బీజేపీదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇంట్లో అంట్లు తోముకునే స్థాయి నుండి అంతరిక్షంలోకి అడుగుపెట్టే స్థాయికి నేటి వీర వనితలు చేరుకోవడం మనందరం గర్వించదగ్గ విషయమన్నారు. స్త్రీలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించడానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు లక్ష్మి, నగర మేయర్ దండు నీతు కిరణ్, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజశ్రీ, DWO రసూల్ బి, ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామర్ మోహన్, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, మెప్మా డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మాధురి తదితరులు పాల్గొన్నారు. మన హిందూ ధర్మంలో కూడా స్త్రీలకు గొప్పతనాన్ని గౌరవిస్తూ ఒక శ్లోకం కూడా ఉంది. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజించబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని ఒక శ్లోకం కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళల గురించి, బాలికల గురించి అనేక సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా బాలికలకు సంరక్షణ, విద్య, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదల కోసం వారి అభివృద్ధి లక్ష్యంగా ఇలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన చాలా మందికి ఈ విషయం తెలుసు. ఏదైతే 10 ఏళ్లలోపు బాలికలు దీనికి అర్హులు, కుటుంబంలో 2 ఆడపిల్లలకు దరఖాస్తు చేసుకోవచ్చు. బాన్స్వాడలో జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే పోచారం, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్ పాల్గొన్నారు.
బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాలలో జిల్లా బాలికల సంరక్షణ మహిళా సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ బాలికల దినోత్సవం బేటీ బచావో బేటీ పడావో పథకం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా మహిళా సంక్షేమ అధికారిని ప్రమీల, బాలికల సంరక్షణ కమిటీ సభ్యులు స్వర్ణలత, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో ప్రజాపాలన వార్డు సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం అర్హులైన పేదల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, గత ప్రజాపాలనపై 4 పథకాలకు సంబంధించిన వాటికి దరఖాస్తులు సమర్పించిన వారికి వార్డు సభలో ఆమోదం పొందడం, ప్రస్తుతం వార్డు సభలో సమర్పిస్తున్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ వార్డు సభలో ముసాయిదా జాబితాను చదవడం జరుగుతుందని, వాటిలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియపరచాలన్నారు. అట్టి జాబితాలో పేరు రానివారు దరఖాస్తులు సమర్పించవచ్చని, దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అన్నారు. అట్టి దరఖాస్తులు మున్సిపల్ కార్యాలయంలో గానీ, తహసీల్దార్ కార్యాలయంలో గానీ సమర్పించవచ్చని తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ మాట్లాడుతూ రేషన్ కార్డుల కొరకు ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇళ్ల స్థలాలు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హత కలిగిన వారందరికీ లబ్ధి కలిగే వరకు దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రంగనాథరావు, మున్సిపల్ కమిషనర్ స్పందన, వార్డు కౌన్సిలర్ లతా శ్రీనివాస్, మున్సిపల్ డిప్యూటీ ఈఈ వేణుగోపాల్, మున్సిపల్ సిబ్బంది, వార్డులోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు. హత్య కేసులో నిందితుడిని పట్టుకున్నట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. నిజామాబాద్ నగరంలో ఈ నెల 18న బాబన్ సాహబ్ పహాడ్ దగ్గర జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులు మనం బహదూర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి మీడియా ఎదుట వివరాలను వెల్లడించారు. అతని అకౌంట్ నుంచి డెబిట్ అయిందనే ఒక సమాచారం మేరకు సిఐ టౌన్ సర్కిల్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్స్ ప్రారంభించారు. దాంట్లో ఒక క్లూ ఆధారంగా బోధన్లో నివసిస్తున్న నితీష్ అనే ఒక వ్యక్తిని మొదటగా అరెస్ట్ చేయడం జరిగింది. అతని కన్ఫెషన్ ప్రకారము అబ్దుల్ జావేద్ అని చెప్పి ఇక్కడ నిజామాబాద్ ఆటోనగర్లో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా నిజామాబాద్లో సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలని ఏసీపీ సూచించారు. ఇప్పటివరకు 50 లక్షలకు పైగా సైబర్ మోసంతో నష్టపోయారని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. మెడ్ లైఫ్ అని చెప్పేసి ఒక కంపెనీ, తిరుచి అని కంపెనీ, సాగర్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది. ఆ కంపెనీ ఏంటంటే, మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేయండి, మీకు వారంకు ₹1,000 ఇస్తాం, వారంకు 4,000 ఇస్తామని చెప్పి ఫస్ట్ ఆఫర్ చేశారు. వారంకు ₹4,000, ₹1,00,000 పెడితే అంటే నెలకు 16,000. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అమౌంట్ వాళ్ళకి అడ్జస్ట్ కాక నెలకు ₹5,000 అనేది ఆఫర్ చేసేసి దాదాపు నిజామాబాద్, ఆర్మూర్ పరిసర ప్రాంతంలో దాదాపు 250-300 మంది విక్టిమ్స్ ఉన్నారు. మేము ఐడెంటిఫై చేసాము. వాళ్ళ దగ్గర నుంచి దాదాపు ₹1,50,00,000 వరకు అమౌంట్స్ కలెక్ట్ చేశారు. వీళ్ళ మోడస్ ఆపరెండి ఏంటంటే, మేము మాకు ఈ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ తయారు చేసే కంపెనీ ఉంది, మేము పబ్లిక్ దానికి పోలేము, ఇప్పుడు మాకు టైం పడుతుంది, మాకు చాలా లాభాలు ఉన్నాయి, మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు రిటర్న్స్ ఇస్తాం. దీంట్లో చాలామంది ఏముంటుంది, ఒక్కొక్కరికి వచ్చిందంటే, అరే నాకు డబ్బులు వచ్చేసినాయి, మీరు పెడితే మీకు కూడా వచ్చేసి, అరే నాకు వచ్చేసినట్టు ₹1,00,000 పెడితే 3 లక్షలు వచ్చినాయంట అని ఫస్ట్ ప్రమోట్ చేస్తారు. కొంతమంది సింగపూర్ ట్రిప్ తీసుకెళ్తారు, లేకపోతే ఒక మంచి బుల్లెట్ వెహికల్ ఇస్తారు. ఇట్లాంటి లూర్ చేసేసి, ఇలాంటి పర్సన్స్, కొంతమంది వీక్ ఉన్న పర్సన్స్ లూర్ చేసి వాళ్ళతోనే మార్కెటింగ్ చేపించేసి దాదాపు 250-300 మంది గత 6 monthsలో ఫస్ట్ ఈ మెడికల్ అసోసియేషన్లో ఫస్ట్ మీటింగ్ పెట్టారు, తర్వాత మేడ్చల్లో పెట్టేసి ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే చీఫ్ ఇంజనీర్ ఆంజనేయ రెడ్డి సందర్శించారు. వివిధ రైల్వే స్టేషన్ల ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు నిజామాబాద్కు వచ్చిన సౌత్ సెంట్రల్ చీఫ్ ఇంజనీర్ ఆంజనేయ రెడ్డి మోపల్ మండలంలోని నర్సింగ్పల్లి గ్రామంలో గల ఇందూరు తిరుమల ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు రోహిత్ కుమారాచార్య స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆంజనేయ రెడ్డి ఆలయ కేంద్రంగా చేస్తున్న ఆధ్యాత్మిక ప్రకృతి సేద్యాన్ని చూశారు. గోశాలలో సంచరించి గోసేవ చేసుకున్నారు. కట్టెగానుగా యూనిట్ను కూడా సందర్శించారు. ఆలయం కేంద్రంగా సమాజ నిర్మాణం కోసం పనిచేస్తున్న ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డిని వారు అభినందించారు. వారితో పాటు ఏఈ శ్రీహరి, ఆలయ సేవకులు నరాల సుధాకర్, ప్రవీణ్, పృథ్వీ, సాయిలు తదితరులు పాల్గొన్నారు. అర్హత కలిగిన పేద కుటుంబాలకు లబ్ధి చేకూర్చే విధంగా పథకాలు మంజూరు చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ వి విక్టర్ తెలిపారు.
శుక్రవారం కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కర్కవాడి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇంద్రమ్మ ఇండ్ల మంజూరులో గ్రామసభ ఆమోదం మేరకు అర్హత కలిగిన వారికి లబ్ధి చేకూర్చడం జరుగుతుందని తెలిపారు. ఇంతకు క్రితం ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసుకున్న జాబితాలను గ్రామసభలో చదివి వినిపించడం జరుగుతుందని, అట్టి జాబితాలో అభ్యంతరాలు, ఆక్షేపణలు ఉంటే తెలియజేయాలన్నారు. దరఖాస్తులు స్వీకరించడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ గ్రామసభలో తహసీల్దార్, పంచాయతీ కార్యదర్శి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమా మహేశ్వరరావు సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆర్టీఏ కార్యాలయం నుంచి వర్ణి చౌరస్తా వరకు ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతపై ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. అనంతరం ట్రాఫిక్ రూల్స్ పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు కిరణ్ కుమార్, రాహుల్ కుమార్, 5వ టౌన్ ఎస్ఐ గంగాధర్, లక్ష్మయ్య పాల్గొన్నారు. దర్పల్లి మండలంలోని సీతాయిపేట గ్రామ సభ ప్రశాంతంగా జరిగింది. రైతు రుణమాఫీ ఏమైందని అధికారులను గ్రామస్తులు నిలదీశారు. దర్పల్లి మండలం సీతాయిపేట గ్రామంలో ఈరోజు ప్రజాపాలన గ్రామసభ ప్రశాంతంగా జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన గ్రామసభలు నిర్వహిస్తున్న సందర్భంలో ఈరోజు సీతాయిపేట గ్రామంలో నిర్వహించారు. అందులో ఇంటింటికి వెళ్లి సర్వే చేసి వివరాలు దర్పల్లి ఎంపీడీఓ బాలకృష్ణ తెలియజేశారు. గ్రామసభ పెట్టడమే సరే, అర్హులైన నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వ అధికారులు మీ ముందుకు వచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని ఆయన అన్నారు. గ్రామ కార్యదర్శి దరఖాస్తులు కృష్ణకాంత్ రెడ్డి పేర్లు చదివి వినిపించారు. ఇందులో పేర్లు రాని వారు దరఖాస్తు చేసుకోవచ్చని, ఇది ఆదివారం వరకు గ్రామ కార్యదర్శుల వద్దకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని, దాని తర్వాత మండల అభివృద్ధి కార్యాలయంలో కూడా నిరంతర ప్రక్రియలాగా కొనసాగుతుందని, ఎవరు కూడా ఆందోళన చెందవద్దన్నారు. ప్రభుత్వం మీ చెంతకు వచ్చి సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, ఆర్ఐ రాజేశ్వర్, ఉపాధి హామీ ఏపీఓ వినోద, ఏఐఓ లక్ష్మీ ప్రసన్న, కారోబార్ సుమన్, సీతాయిపేట మాజీ సర్పంచ్ లక్కడి విజయరాములు, ఉప సర్పంచ్ నిశాంత్, ఆశన్న, కోమటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. 457 అంటే డివైడెడ్ ఆఫ్ ఫ్యామిలీస్ కూడా సర్వేలో వేరుగా కుటుంబం అని రాయించుకోవడం జరిగింది. ఎందుకంటే 193 అందులో నుండి కొత్తగా 80 మందికి కల్పించబడింది. ఇంకా 113 మందికి వాళ్ళ ఇంట్లో అడిషన్స్, అంటే మా కుటుంబంలో కొత్త పెళ్ళైంది, మా పిల్లలు వచ్చిండ్రు, ఇంకా కుటుంబస్తులు ఇంకా యాడ్ అయ్యారు అనే ఉద్దేశంతో అటు వారికి 113 కుటుంబాలకు అడిషన్స్గా ఇవ్వబడినాయి. కొత్త లిస్టును మా కార్యదర్శి గారు మీకు తెలియజేస్తారు. తర్వాత మీకు అందరూ ఎవరైనా సరే మా దగ్గర ఉన్న లిస్టుల ప్రకారం కొత్త దరఖాస్తు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇంకా అందులో పేర్లు లేదు, మేము సర్వే చేసినప్పుడు లేము అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ దరఖాస్తును మాకు ఇవ్వండి. మేము కూడా అది కూడా పరిశీలించి ప్రభుత్వానికి పంపించి అట్టి వారికి కూడా రేషన్ కార్డ్స్ ఇప్పిస్తాం. బీర్కూర్ మున్నూరు కాపు మండల యువత ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యుడు మద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మున్నూరు కాపు మండల యువత ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర జన్మదినం సందర్భంగా గాంధీ చౌక్ కూడలి వద్ద బీర్కూర్ మున్నూరు కాపు మండల యువత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు తినపెట్టుకుంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బొగడమీద సాయి, ఉపాధ్యక్షులు అరిగే ధర్మతేజ, కల్ల సాయి కుమార్, అమల భాస్కర్, కార్యదర్శి గంగాధర్, సంజీవ్, ప్రధాన కార్యదర్శి రెంజర్ల అనిల్, కోశాధికారి మేకల గాలు, సోషల్ మీడియా కన్వీనర్ కొట్టే వినేష్, గుండం గంగాధర్, నారం శేఖర్, అవారి ప్రవీణ్, నరం హరీష్, రెంజల్ అంజయ్య, మామ, యామ నవీన్ తదితరులు పాల్గొన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో మన రాజ్యసభ సభ్యుడు రవిచంద్ర గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గాంధీ చౌక్లో బీర్కూర్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు యువత ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు రెంజల్ మండలంలోని ప్రజాపాలన గ్రామ సభలు నేటితో ముగిశాయి. రెంజల్ మండలంలోని తాడ్విలోలి, రెంజల్, వీరన్నగుట్ట తాండా, సాటపూర్ గ్రామాల్లో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభలను అధికారులు నిర్వహించారు. తహసీల్దార్ శ్రవణ్ కుమార్, ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటితో గ్రామంలోని 17 గ్రామాలకు గాను ప్రజాపాలన గ్రామ సభ ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతంగా ముగిశాయన్నారు. రైతు భరోసా, ఇంద్రమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, జాతీయ ఉపాధి హామీ పథకం, జాబ్ కార్డుల్లో 20 రోజుల పని దినాలు ఉన్న కూలీలు ఏడాదికి 12,000 రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేస్తున్నట్లు తెలిపారు. భూమి లేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులన్నారు. పైన పేర్కొన్న 4 పథకాల్లో అభ్యంతరాలుంటే అవగాహన గ్రామ సభలో
కల్పించి ఎవరికైతే పైన పేర్కొన్న 4 పథకాల్లో అభ్యంతరాలుంటే గ్రామ సభలో అవగాహన కల్పించి ఎవరికైతే పైన పేర్కొన్న పథకాల్లో పేర్లు నమోదు కాని వారు కానీ గ్రామ సభలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో దరఖాస్తు ఫారాలు ఇవ్వాలని ఆయన సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నేటి సాయంత్రానికి ప్రక్రియ పూర్తి చేసి డాటాను రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీనివాస్, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, ఎంపీఓ రఫీ అహ్మద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఏపీఓ రమణ, ఏఈఓ గోపీకృష్ణ, డాక్టర్ ప్రమోదిత, కార్యదర్శులు రమేష్, మహబూబ్ అలీ, వెంకటరమణ, శ్రీకాంత్ మరియు అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రేంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ప్రజాపాలన గ్రామ సభలు అనేటివి తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రజాపాలన గ్రామ సభలలో 4 అంశాలపై ప్రజలందరితోని చెప్పడం జరిగింది. ఒకటి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇల్లు. సో ఈ 4 స్కీమ్లకు సంబంధించిన అర్హులైన లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభలలో చదివి వినిపించడం జరిగింది. సో ఈ రోజుతో మా యొక్క రేంజల్ మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి ఈ పై స్కీమ్లలోని అందరి అర్హుల యొక్క జాబితాను తయారు చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిచే 26 జనవరి నాడు 26th జనవరి నాడు లాంఛనంగా ప్రారంభం కావించబడతాయి. కాబట్టి రేపటిలోగా మేము ఇవన్నీ అసత్య ఆరోపణలను ఖండిస్తున్నామని తాళ్లరాంపూర్ వీడీసీ సభ్యులు పేర్కొన్నారు. ఏర్గట్ల మండలం తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీపై కొన్ని రోజులుగా వస్తున్న ఆరోపణలు అవాస్తవమని, ఆ ఆరోపణలను ఖండిస్తున్నామని తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద మనుషులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొన్ని రోజుల క్రితం తాళ్లరాంపూర్ గ్రామంలోని గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాటికల్లు కావాలని కోరామే తప్ప ఎవరిని ఇబ్బందులకు గురి చేయలేదని, ఎవరిని బహిష్కరించలేదని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద మనుషులు స్పష్టం చేశారు. గ్రామ బహిష్కరణ అనేది పూర్తిగా అసత్యమని, అందులో ఎటువంటి వాస్తవం లేదన్నారు. కొందరు గ్రామాభివృద్ధి కమిటీపై కేసులు పెట్టారని చెప్పుకొచ్చారు. ఎవరి నుండి తాము ఎటువంటి డబ్బు డిమాండ్ చేయలేదని స్పష్టం చేశారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాటికల్లు కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆరోగ్యం తమకు ముఖ్యమని చెప్పారు. గతంలోనూ తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీపై ఎటువంటి విమర్శలు లేవన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ గ్రామాభివృద్ధికి ఎప్పుడూ తోడ్పాటు అందించిందని అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ నిధులను కూడా ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని, గ్రామ అభివృద్ధికే వాటిని ఉపయోగించిందన్నారు. తాము ఎవరిపైనా ఎటువంటి దౌర్జన్యం చేయలేదని, ఎటువంటి దాడికి పాల్పడలేదని తాళ్లరాంపూర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పెద్ద మనుషులు అన్నారు. ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు జరిపి పరిష్కరించుకుందామన్నారు. తాళ్లరాంపూర్లో జరుగుతున్నటువంటి గౌడ్స్ కానీ, వీడీసీ కానీ, గ్రామ ప్రజలు అందరు కలిసి కట్టుగా కూర్చుండి మాట్లాడుకుంటే అందులో ఎక్కడ పైసలు కానీ ఇంకోటి కానీ డిమాండ్ చేయడం జరగలేదు. వాస్తవంగా ఏంటంటే తాటి చెట్లు ఎక్కడా నాణ్యమైన కళ్ళు వదలని అందరి కోరిక రాంపూర్ ప్రజలందరిది. దానికి వాళ్ళు తిరస్కరించారు, ఎక్కలేరు. అంతేగాని మేము ఎక్కడ 4 లక్షలు కానీ 2 లక్షలు కానీ ఎలాంటి డబ్బులు అడగలేదు. ఒకవేళ అది తాత తండ్రుల నుంచి ఫస్ట్ నుంచి వచ్చినటువంటిది 1 లక్ష ఇట్లా అది ఫస్ట్ నుంచి ఇద్దరు. అదేవిధంగా ఆ పైసలుగా గ్రామాభివృద్ధి కమిటీ ఈ జాతరకు కానీ, అమ్మవారి టెంపుల్ కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టినాం తప్ప అవి ఎలాంటి దుర్వినియోగపరచలేదు. అంతే తప్ప కానీ వాళ్ళని ఎలాంటి గ్రామ బహిష్కరణ చేయలేదు. ఇది సత్యం మాట, తెలుసుకోండి. మీరు ఎవరైనా ప్రెస్ అయినా, ఎవరైనా పోలీసు వాళ్ళైనా, ఎవరైనా అని పూర్తిగా తెలుసుకొని ఎవరు తప్పు చేస్తే వారిని శిక్ష చేయండి. దానికి మేము అంగీకారం. ముందు కానీ ఇప్పుడు కానీ ఈ ఏరేట్ల మండలంలో తాళ్లరాంపూర్ అనేది చాలా పీస్ఫుల్ ఊరు, మంచి ఊరు. ఎక్కడ ఎవరికి ఒక 50,000 కానీ 1 లక్ష రూపాయలు కానీ దండు తీసిన చరిత్ర మా తాళ్లరాంపూర్ గ్రామ ప్రజలకు లేదు, గ్రామ కమిటీకి లేదు. అది ఎలా ఉంటే మీరు ఖండించండి. అంతేగాని ఇంత కల్పితాలు కల్పించుకొని ఈ ఊరును ఏదో మంచి ఊరును ఆగమాగం చేయడము అది ఎవరికి వారికైనా మాకైనా ఇంకో ఎవరికైనా అది సమంజసం కాదు. అందరం కలిసికట్టుగా మంచిగా ఉందాం. ఇప్పటికైనా సమస్యను పరిష్కరించుకుందాం. మేము ఎప్పుడు గ్రామ ప్రజలు కానీ గ్రామాభివృద్ధి కమిటీ ఎప్పుడు ముందు ఉంటుంది. వరకైతే గ్రామంలో మైకుల అలౌన్స్మెంట్ కళ్ళు తాగద్దని కానీ వాళ్ళని బహిష్కరించినట్లు కానీ బహిష్కరణ ఎట్లుంటుందంటే ఊర్లే దుకాణాలకు పోయినా. నిర్మల్ రూరల్ మండలంలోని వెంగ్వాపేట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రసాభాస చోటు చేసుకుంది. వెంగ్వాపేట్ గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారుల నుండి ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులపై అర్జీలను స్వీకరించేందుకు గ్రామ సభ నిర్వహించారు. దీంతో ఇంద్రమ్మ ఇండ్ల ఎంపికలో జరిగిన అవకతవకలపై అధికారులను నిలదీశారు. తాము ఎన్నో ఏళ్లుగా అద్దె ఇండ్లలో ఉంటూ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నామని పేర్కొన్నారు. ఆయన ఇంద్రమ్మ ఇళ్ల జాబితాలో తమ పేర్లు రాలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇండ్లు ఉన్నవారి పేర్లు జాబితాలో వచ్చాయని తెలిపారు. దీనిపై సమాధానం చెప్పాలంటూ లబ్ధిదారులు పట్టుపట్టడంతో అధికారులు చేసేదేమీ లేక మిన్నకుండిపోయారు. దీంతో పోలీసులు కలగజేసుకుని
లబ్ధిదారులను సముదాయించడంతో పరిస్థితి సద్దుమణిగింది. మాకైతే ఏం లేదు, మాకేం తెలియదు అంటున్నారు. ఆ అధికారం మాకేం తెలియదు అంటే మాట్లాడుతున్నారు. అధికారం అంటే సర్వే చేసిన వాళ్ళు కరెక్ట్ లేరంటారు. సర్వే చేసిన ప్రభుత్వం వాళ్ళది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే ఈ అధికారులు, వీళ్ళు కూడా కాంగ్రెస్ అధికారులే. మరి ఏం చెప్తున్నారు అంటే చిన్న స్థాయి నుంచి సర్వే చేసిన వాళ్ళు కరెక్ట్ లేరు, మళ్ళీ వీళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు కరెక్ట్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం కరెక్ట్ లేదు. ప్రభుత్వం పెట్టిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎవరైతే సర్వే చేయాలో వాళ్ళు కరెక్ట్ చేయాలి. సర్వే ఉన్నవాడికి ఎవరికైతే ఇల్లు లేవు అయితే ఫస్ట్ వేల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలు రసాభాసగా సాగాయి. అధికారులతో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ, పోచంపల్లి, హనుమాన్ నగర్ గ్రామాల్లో ప్రజాపాలన గ్రామ సభలను స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీఓ సాయిలు, డిప్యూటీ తహసీల్దార్ మధు, ఆర్ఐ గోపాల్ రవి ఆధ్వర్యంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎంపిక ప్రక్రియను ప్రజల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పచ్చల నడుకుడ గ్రామంలో ఎంపిక ప్రక్రియ సక్రమంగా లేదని, అర్హుల పేర్లు రాకపోగా అనర్హుల పేర్లు వచ్చాయని గ్రామసభలో అధికారులను నిలదీస్తూ అభ్యంతరాలు తెలుపుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొంత సమయం వరకు సభ రసాభాసగా కొనసాగింది. అనంతరం అధికారులు వారికి నచ్చచెప్పి అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి పథకాలు వర్తింపచేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ అధికారి ఎంపీఓ సాయిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, కొత్త రేషన్ కార్డుల ఎంపిక, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మరియు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నెల 21 నుండి ఈ రోజు 24వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ అధికారి భారతి, స్పెషల్ ఆఫీసర్ సాయిలు, డిప్యూటీ తహసీల్దార్ మధు, మండల వైద్యాధికారి శరత్ చంద్ర, వ్యవసాయ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నవ్యశ్రీ, మండల రెవెన్యూ జూనియర్ అసిస్టెంట్ సునీల్, జీపీ సెక్రటరీ నవనీత మరియు ఐకేపీ వివోలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన తేదీ 21/1/2025 నుంచి 24/1/2025 వరకు ప్రజాపాలన దరఖాస్తులు తీసుకునిస్తున్నారు. రేషన్ కార్డుల కొరకు అర్హత కలిగిన వారందరినీ తీసుకునిస్తున్నారు. ఇళ్ల కొరకు దరఖాస్తులు అర్హులని తీసుకుంటున్నాము. మన రైతు భరోసా ఎవరైతే క్రీడాకారుల డబ్బులను కాజేస్తూ అవినీతికి పాల్పడుతున్న స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్ మరియు పీఈటీ నేతను విధుల నుండి తొలగించాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కి పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత డిసెంబర్ నెలలో పురుషులకు ఖోఖో పోటీలు తమిళనాడులో జరిగాయని, మన యూనివర్సిటీ నుండి 12 మంది క్రీడాకారులు వెళ్లారని, వీరి కోసం యూనివర్సిటీ అధికారులు 76,800 రూపాయల స్పోర్ట్స్ అధికారులు అందించారు. క్రీడాకారులకు ట్రావెలింగ్ మరియు భోజనానికి 45,000 రూపాయలు ఇచ్చారు. వారు తిరిగి మిగిలిన 5,000 రూపాయలు తిరిగి ఇచ్చారు. వెళ్లిన క్రీడాకారులకు ముందుగాని లేదా వచ్చిన తర్వాత అని గేమ్ కిట్, ట్రాక్ షూట్ ఇతరాలు ఇవ్వాలి. వీరి కోసం నెల క్రితం చెల్లించిన డబ్బులను ఖర్చు చేయకుండా క్లెయిమ్ చేసిన మిగతా 36,800 ఏం చేసినట్లు అని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడుతున్న స్పోర్ట్స్ డైరెక్టర్ నేతపై చర్యలు తీసుకోవాలని, క్రీడాకారుల డబ్బులను వారికే ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు ప్రిన్స్, దేవిక, బిందు, హుస్సేన్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ డైరెక్టర్ బాలకిషన్, అదేవిధంగా పీఈటీ నేతలను వెంటనే విధుల నుండి తొలగించాలని ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత నెలలో డిసెంబర్ నెలలో పురుషుల ఖోఖో టీం ఇక్కడ నుంచి 12 మందిని తమిళనాడుకు పంపించడం జరిగింది. వీరి కోసం 76,800 రూపాయలు ఈరోజు యూనివర్సిటీ నుంచి స్పోర్ట్స్ వారికి ఇవ్వడం జరిగింది. కానీ అందులో 40,000 మాత్రమే ట్రావెలింగ్ మరియు ఫుడ్కు ఖర్చు చేయడం జరిగింది. మిగతా సంబంధించినటువంటి 36,800 రూపాయలని వాళ్ళకు ఆ డ్రెస్సులు కానీ, ట్రాక్ షూ కానీ, టీమ్ కిట్ కానీ ఇవన్నీ ఈరోజు వాళ్ళకు కొనియకుండా ఈరోజు నెల రోజులుగా క్రీడాకారుల నిర్లక్ష్యం చేసిండ్రు. అదేవిధంగా నిర్వహణ కోసం ప్రతి టీం నుంచి వసూలు చేసిన డబ్బుల్ని ఈరోజు స్పోర్ట్స్కి యూజ్ చేయడం లేదు. నగరంలోని మాధవనగర్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ స్కూల్లో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని మాధవనగర్ ఎస్ఎస్ఆర్ డిస్కవరీ సిబిఎస్ఈ స్కూల్లో విద్యార్థులు వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకర్షించాయి. విద్యార్థినులు నిర్వహించిన ఫ్యాషన్ షో, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యమెంచుకొని బాగా చదివి ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. 10వ తరగతి పరీక్షలు త్వరలోనే ఉన్నందున విద్యార్థులు బాగా చదవాలన్నారు. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని స్థానిక మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా సంస్థ, పారాలీగల్ వాలంటీర్లు సొసైటీ ఆవరణలో పరిసరాలను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్ధయ్య, ప్రిన్సిపల్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. నార్మల్ పిల్లలు చూసుకుంటే ఒక విధంగా ఉంటుంది, అదేవిధంగా డిఫరెంట్ ఏబుల్లో అదే విభిన్న ప్రతిభావంతులు అంటారు వీళ్ళలో మరి అందులు వాళ్ళని వాళ్ళు ప్రొడక్షన్ చేసుకోగలుగుతారు, శారీరక వికలాంగులు వాళ్ళని ప్రొడక్ట్ చేసుకోగలుగుతారు, బదులు వాళ్ళని ప్రొడక్ట్ చేసుకోగలుగుతారు. ఎక్కడైతే మానసిక వికలాంగులు ఉంటారో వీళ్ళల్లో కొంచెం వాళ్ళు ఆత్మరక్షణ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి మేడం గారు చాలా కాలం నుంచి అడుగుతున్నారు, జడ్జి మేడం గారు ఏంటంటే మీ డిజేబుల్డ్ పిల్లలకు కూడా అంటే డిఫరెంట్ ఏబుల్డ్ పిల్లలకు కూడా మేము ఆత్మరక్షణ అంటే కరాటే కార్యక్రమాలు ఇలాంటివి చెప్పాలనుకుంటున్నామని. కానీ వీళ్ళు నేర్చుకోవడానికి ముందుకోవడానికే కొంచెం ఇబ్బందిగా ఉంది. పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నామని ఆర్టిజన్స్ ను వెంటనే కన్వర్షన్ చేయాలని కార్యదర్శి సుజాత కోరారు. 5వ రోజు టీవీఏసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉన్న నిజామాబాద్ విద్యుత్ సర్కిల్ ఆఫీస్ ముందు రిలే నిరాహార దీక్షలను 5వ జిల్లా కార్యదర్శి సుజాత, అధ్యక్షురాలు అనిత దండలు వేసి ప్రారంభించారు. ఈ దీక్షను ఉద్దేశించి జిల్లా కార్యదర్శి సుజాత మాట్లాడుతూ పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్స్ ను వెంటనే కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం ఆర్టిజన్స్ ను రెగ్యులర్ చేస్తామని చెప్పి రెగ్యులర్ చేయలేదని, ఆర్టిజన్స్ కి మోసం చేసిందని, ఆర్టిజన్స్ ని విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఉప ముఖ్యమంత్రికి ఆర్టిజన్సీ కన్వర్షన్ చేయాలని వినతి పత్రాలు అందజేశారు. కనుక ఈ ప్రభుత్వం ఆర్టిజన్స్ విద్యుత్ సంస్థల్లో గత 15-20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వీరిని కన్వెన్షన్ చేసి వారి న్యాయమైన కోరికలను నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఆలోచించి వారిని కన్వెన్షన్ చేయాలని 5వ జిల్లా కార్యదర్శి సుజాత డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా అధ్యక్షురాలు అనిత, జిల్లా కమిటీ సభ్యురాలు మాధవి, జేసీ కన్వీనర్ భట్టు గంగాధర్, రవికిరణ్, మురళి, థామస్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. వారికి మద్దతుగా ఈరోజు 5వ మహిళా సంఘం జిల్లా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు చేస్తున్న పోరాటానికి ప్రతిఫలం దక్కాలని మేము కూడా ఆశిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వము విద్యుత్ కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారి సమస్యల పరిష్కారం కోసం ఆలోచించి వాళ్ళ సమస్య పరిష్కరించాలని చెప్పేసి 5వ మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో చేపట్టే లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోటగిరి ఎంఆర్పీఎస్ నేతలు పిలుపునిచ్చారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో నిర్వహించబోయే 1000 గొంతుకలు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కోటగిరి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని కోటగిరి ఏఎంసీ చైర్మన్ గాయక్వాడ్ హనుమంతు మంగళవారం ప్రారంభించారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న హైదరాబాద్ పట్టణంలో జరగబోయే కార్యక్రమం గురించి కోటగిరి మండలంలోని ప్రతి పల్లెలో ఉన్న మాదిగ బిడ్డలకు తెలిసే విధంగా అవగాహన కల్పించడానికి కోటగిరి ఉమ్మడి మండలాల ఎంఆర్పీఎస్ ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో ప్రచార రథాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలో హరిజనవాడలో మరియు కోటగిరి మండల కేంద్రంలోని హరిజనవాడలో గల మరియమ్మ ఆలయంలో ఎంఆర్పీఎస్ నాయకులందరూ కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుండి అదే కాలనీలో గల భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి బైక్ ర్యాలీతో ఎంఆర్పీఎస్ జెండాలు పట్టుకుని నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడ కాసేపు ఎంఆర్పీఎస్ నాయకులందరూ కలిసి డప్పులు వాయిస్తూ ఎంఆర్పీఎస్ నాయకులందరూ ఐక్యంగా ఉందాం, ఎస్సీ వర్గీకరణ సాధించుకుందామంటూ నినాదాలు చేశారు. తదనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గాయక్వాడ్ హనుమంతు చేతుల మీదుగా ఎంఆర్పీఎస్ నాయకులు ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని గ్రీన్ జెండా ఊపి ప్రారంభించారు. కోటగిరి ఉమ్మడి మండలంలోని మా ఎంఆర్పీఎస్ కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి మరి ఈరోజు మా మరిగమ్మ గుడి దగ్గర నుండి ఏదైతే మా డప్పుల రథయాత్ర, మా ఆటో రథయాత్ర ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ప్రతి ఊరికి మా రథయాత్ర గ్రామ గ్రామాన వెళ్ళి అవగాహన కల్పిస్తూ ఉంటుంది. ఆ అవగాహన సదస్సు అందరూ విని మరి జరగబోయే రేపటి పెద్ద ఎత్తున మా హైదరాబాద్ మహాసభకు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు ఆ సభను విజయవంతం చేసుకోవాలని ప్రతి మాదిగ బిడ్డ ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరు సంఖ్యకు డప్పు వేసుకొని ఇచ్చేసినట్లయితే మన ఎస్సీ వర్గీకరణ సాధనకై గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ జెండా వందనం రోజు ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలని కోటగిరి మండల మాలా మహానాడు నాయకులు డిమాండ్ చేశారు. జనవరి 26న జరిగే జెండా వందనం సందర్భంగా ఖచ్చితంగా భారత రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం పెట్టాలంటూ మాలా మహానాడు మండల అధ్యక్షుడు మీర్జాపురం సాయిలు రామన్న సాయిదయ్య ఆధ్వర్యంలో తహసీల్దార్ గంగాధర్ కాంబ్లేకు వినతి పత్రాన్ని నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది.
చాలా చోట్ల చిత్రపటాలు పెట్టడం లేదని ఈ విషయంపై విచారణ చేసి ఖచ్చితంగా పెట్టేలా చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు దళిత సంఘ నాయకులు ఉన్నారు. కాలేజీలకు కానీ గవర్నమెంట్ ఆఫీసులకు కానీ స్కూళ్ళకు కానీ బ్యాంకులో ఎక్కడ జెండా వందనం జరిగినా అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో పెట్టి జెండా వందనం చేయాలని మా మాల మహానాడు కోటగిరి మండలం తరఫున వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారతదేశానికి ఒక దిశ నిర్దేశించిన మహా వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలో ఈ భారత రాజ్యాంగం వర్ధిల్లుతుంది. ఎందుకంటే ఒక ప్రజల హక్కులు బాధ్యతలు. కామారెడ్డి జిల్లాలో వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడని భర్తనే ప్రియునితో కలిసి చంపిన సంఘటన సంచలనం రేపింది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమిలి గ్రామంలో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో భర్త టేకుల మైసయ్యను ప్రియుడితో కలిసి హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి భార్య రాధాబాయి మద్యం తాగించి కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసి మృతదేహాన్ని దుర్కి గ్రామంలోని సోమలింగేశ్వర ఆలయం కోనేరులో మూట కట్టి పడేశారని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి బాబు కార్తిక్, అమ్మాయి లావణ్య ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకుని అక్కడే మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు కొన్ని కుంభమేళాకు సంబంధించిన వార్తలు చూద్దాం. మహాకుంభమేళాలో శ్రీ మంగిరాములు మహారాజ్ చేపట్టిన ఇడ్లీ సాంబార్ సేవకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తుంది. ఇడ్లీ సాంబార్ సేవ 13వ రోజు చేరుకుంది. త్రివేణి సంఘం మహాకుంభమేళాలో రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఉచిత అల్పాహారాన్ని శ్రీ మంగిరాములు మహారాజ్ సమక్షంలో కేదారేశ్వర ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవ కొనసాగుతుంది. సుమారు 40 మంది నందిపేటకు చెందిన ట్రస్ట్ సభ్యులు ప్రతిరోజు కుంభమేళాకు వచ్చిన భక్తులకు వేడివేడిగా ఇడ్లీ సాంబార్ తయారు చేసి వడ్డన చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు ఇష్టంగా ఇడ్లీ సాంబార్ అల్పాహారాన్ని స్వీకరిస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు 2 క్వింటాల ఇడ్లీ రవ్వతో సుమారు 4 నుండి 5,000 మంది భక్తులకు ఇడ్లీ సాంబార్ సేవ చేస్తున్నారు. కుంభమేళా అనంతరం నాగ సాధువులు ఎక్కడికి వెళ్తారు, వారు ఏం చేస్తారు, వారు ఎలాంటి భోజనం స్వీకరిస్తారు, నాగ సాధువుల రహస్యాలపై GTPL K6 అందిస్తున్న స్పెషల్ స్టోరీ. కుంభమేళా తర్వాత నాగ సాధువులు ఎక్కడికి వెళ్తారు, వారి రహస్య జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రస్తుతం ప్రయాగ్రాజ్లో కుంభమేళా అంతా ఎక్కడ చూసినా అఘోరాలు, నాగసాధువుల వార్తలే వైరల్ అవుతున్నాయి. కోట్లాది మంది భక్తుల్లో వేలాది సంఖ్యలో నాగసాధువులు, గొప్ప గొప్ప వ్యక్తులు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఈ మహాకుంభమేళాలో ఎక్కడ చూసినా కూడా నాగసాధువులు కనిపిస్తున్నారు. నాగసాధువులు ఇప్పుడు మాత్రమే ఎందుకు కనిపిస్తారు? కుంభమేళా జరిగిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వారి జీవితం ఎలా ఉంటుంది? నాగసాధువులు కుంభమేళాలోని మొదటి షాహీ స్నానంలో పాల్గొన్నారు. అది వారికి ముఖ్యమైన ధార్మిక కార్యక్రమం. ఈ స్నానంలో మొదటగా నాగసాధువులే గంగ స్నానం ఆచరిస్తారు. వారి శరీరంపై భస్మం, రుద్రాక్షమాలలు కలిగి ఉండి ఇతర సాధువుల నుండి వేరు చేస్తుంది. ఈ కుంభమేళా ముగిసిన తర్వాత దిగంబర అవతారంతో ఆశ్రమానికి తిరిగి వెళ్తారు. సమాజంలో దిగంబర రూపం ఆమోదయోగ్యం కాదు కాబట్టి వారు గుడ్డ కప్పుకొని ఆశ్రమంలో ఉంటారు. దిగంబరులకు భూమియే పరుపు, ఆకాశమే దుప్పటిగా భావిస్తారు. ప్రయాగ్రాజ్తో పాటు మరికొన్ని కుంభమేళాల సమయంలో మాత్రమే నాగసాధువులు జనావాసంలోకి వస్తారు. ఆ తర్వాత వీరు మనుషులకు కనిపించకుండా ఏకాంత జీవితం గడుపుతుంటారు. ఇలా ప్రస్తుతం ప్రయాగ్రాజ్ కుంభమేళాలో బయటకు వచ్చిన నాగసాధువులు ఇది పూర్తి అవ్వగానే హిమాలయాలు, ఇతర ఏకాంత ప్రదేశాలకు వెళ్తారు. అక్కడ కఠిన తపస్సు చేస్తూ అడవుల్లో దొరికే కాయగూరలు, పండ్లు, ఫలాలను మాత్రమే తింటూ జీవిస్తారట. కఠిన తపస్సు ద్వారా ఆత్మ సాక్షాత్కారం పొందాలన్నది నాగసాధువుల లక్ష్యమట. ఇంకా కొంతమంది నాగసాధువులు కుంభమేళా ముగిసిన తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రాల సందర్శన చేస్తారట, ధార్మిక సాధన చేస్తారట. మరికొంతమంది ధార్మిక యాత్రలు చేస్తూ ఉంటారట. తమ జ్ఞానం సాధన ద్వారా సమాజానికి ధార్మిక బోధనలు చేస్తారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దావోస్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి 1,78,950 కోట్లతో వివిధ సంస్థలతో ఒప్పందం కుదరడంతో శంషాబాద్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు. బీఆర్ఎస్ గత 10 ఏళ్లలో రాష్ట్రానికి చేసిందేమీ లేదు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేటీఆర్ పై ఫైర్. ఎక్కడైతే స్త్రీలకు గౌరవం ఉంటుందో అక్కడ సకల దేవతలు నిలయమై ఉంటారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జాతీయ బాలికల దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా.
ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, తిరిగి ఎక్కడికి వెళ్తారో తెలియదు. కుంభమేళాలో ప్రత్యేకంగా ఆకర్షిస్తున్న అఘోరాలు, నాగసాధువులు, ఎందరో మహానుభావులపై GTPL K6 స్పెషల్ స్టోరీ. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో ఢిల్లీలో భేటీ అయిన ఎంపీ ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పీయూష్ గోయల్. అర్హత కలిగిన పేదలకు లబ్ధి చేకూర్చాలి. కామారెడ్డి పట్టణంలోని 36వ వార్డులో జరిగిన ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఉచిత అల్పాహారం పంపిణీ చేస్తున్న కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం. నగరంలోని మాధవనగర్ SSR డిస్కవరీ స్కూల్లో ఘనంగా విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమం. ఆడి పాడి సందడి చేసిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.